మనము ఆత్మీయ జీవితంలో రోజుకి ఎదగాలన్నది మన ప్రభు ఉద్దేశం. అందుకే మన చుట్టూ రకరకాలైన పరిచర్యలను ఏర్పాటు చేశారు. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారి అభ్యాసము చేత మేలుకీళ్లను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అని. ఈ వాక్యాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మనం కాలం గడిచే కొద్దీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని. ఎలాగైతే పిల్లల శరీరంలో నూతన కణాలు రోజురోజు వృద్ధి చెందిన కొలది ఒకటి శరీరం ఎదుగుతూ ఉంటుందో, అలాగే మనము కూడా మన అంతరంగ పురుషుడు నూతనపరచబడే కొద్దీ మనం కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం. అలా నూతనపరచబడకపోతే ఆత్మీయ ఎదుగుదల ఉండదు. అప్పుడు మనుషులు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఆగిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా అదే ప్రార్థన, అదే జీవితం, ఏ నూతన ప్రత్యక్షతలు లేకపోవడం జరుగుతుంది. ఇటువంటి వారిలో నెమ్మదిగా ఆత్మ ఆర్పివేయబడి నామకార్థతలోకి వెళ్ళిపోతారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోవడానికి మనమేమి పాత నిబంధనలో లేము. అక్కడ ఏటేటా వారి పాపాలు జ్ఞాపకానికి వస్తాయి కాబట్టి వారు అక్కడే ఆగిపోయారు. అదే అర్పణ మళ్ళీ మళ్ళీ సంవత్సరం జరిపిస్తూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో అయితే ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడినవేవి మరలా జ్ఞాపకానికి రావు. అందును బట్టి ఇక్కడ మరలా ఒకటే పని మనం చేయక్కర్లేదు. మనం ముందుకు సాగిపోవాలి. పిలువబడిన గుంపులో నుండి ఏర్పరచబడిన గుంపులోకి, దానిలో నుండి ప్రత్యేకించబడే గుంపులోకి, అలాగ అంతకంతకు విశ్వాసము, మహిమ నుండి అధిక మహిమకు, ఇలా రోజుకి మనం ఎదగాలి. మనము పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నాము. పరలోక సంబంధమైనవి మనకు అన్నీ అదృశ్యంగా ఉంటాయి. వాటినే మనం నిదానించి చూడాలి అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. అదృశ్యమైన వాటిని ఉన్నవి అని రుజువుపరిచేదే మన విశ్వాసం. ఆ విశ్వాసం వలన మనం పరలోక సంబంధమైన నిరీక్షణతో బ్రతుకుతున్నాం. కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ మనం ముందుకి కొనసాగాలి. మరి మన ఎదుగుదల ఎక్కడ ఆగిపోయిందో, ఎందుకు ఆగిపోయిందో చూసుకోవాలి. ప్రభు అంటున్నారు, ఆగిపోక సాగిపోండి అని. ప్రభు వచ్చే వేళ అయింది. సిద్ధపడి అందరము దైవజ్ఞానంతో నింపబడి ముందుకి సాగిపోవాలి.